బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త. గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే గత నెలలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారా, చంద్రబాబు విజయానికి వ్యూహాలు రచిస్తారా అనే విషయంపై పీకే క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుతో కలిసి పనిచేయడం లేదు అనే క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు తాను ఏపీలో ఏ పార్టీకి పని చేయడం లేదు అని చెప్పారు. ప్రస్తుత అధికార పక్షానికి కానీ విపక్షానికి కానీ ఆయన పని చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఆ రోజు కలిశాను అని క్లారిటీ ఇచ్చారు. గత నెలలో డిసెంబర్ నెలలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు సుమారు 3 గంటల పాటు ఇద్దరు కూడా భేటీ అయ్యారు, మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు విజయానికి వ్యూహాలు రచిస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానిపై వైసీపీ నాయకులు కూడా స్పందించారు. ప్రశాంత్ కిషోర్ని మేము పిండి వదిలేశాము, ఇప్పుడు టీడీపీకి ఏం పనిచేస్తారు అంటూ వైసీపీ నాయకులు కూడా స్పందించారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చాలా క్లారిటీగా చెప్పారు. ఆ రోజు కూడా చెప్పారు, ఇది కట్టసే మీటింగే, మర్యాదపూర్వకం కలిసిన సమావేశమే అని. అయితే ఈరోజు ఇప్పుడు స్పష్టం చేశారు, చంద్రబాబు కోసం కానీ లేదా వైసీపీ కోసం కానీ తాను పని చేయడం లేదు అని అన్నారు. ఇద్దరికి, చంద్రబాబుకి తనకి ఉన్న ఒక పెద్ద కామన్ ఫ్రెండ్ ఒకరున్నారు. ఆయన ఒత్తిడి చేయడంతోనే చంద్రబాబుతో కలిశాను అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ని అడిగారు చంద్రబాబు కోసం పని చేయమని. అయితే నేను ఇప్పుడు ఆ పనిని వదిలేశాను, వ్యూహకర్త పనిని వదిలేశాను, ఇప్పుడు ఎవరికి పని చేయలేను అని చెప్పడంతో అదే విషయాన్ని చంద్రబాబుతో కలిసి చెప్పమని అడిగారని, ఆ కారణంగానే చంద్రబాబును కలిశాను అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. టీడీపీకి పని చేయనని ముందే చెప్పాను అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. సో గత నెలలో జరిగిన ఆ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా కలిసిన సమావేశం అని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆ రోజు ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. నెల రోజుల క్రితం 3 గంటల పాటు సమావేశమై చంద్రబాబుతో చర్చించారు. సో చంద్రబాబు గెలుపు కోసం, టీడీపీ గెలుపు కోసం ఆయన వ్యూహాలు రచిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. టీడీపీ కేడర్ కూడా సంబరాలు చేసుకుంది, ఆనందాన్ని వ్యక్తం చేసింది. కానీ వైసీపీ నాయకులు ప్రశాంత్ కిషోర్ పనిచేసినా ఏమీ చేయలేడు అంటూ మాటలు కూడా, విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు, తను ఎవరికి పని చేయడం లేదని. టీడీపీకి తను పని చేయను అని క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి కూడా పని చేయడం లేదు అని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, గత నెలలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశమైనప్పుడు టీడీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారు, వ్యూహాలు రచిస్తారు. రాబిన్ శర్మతో కలిసి పీకే పనిచేస్తారు, పీకేతో కలిసి రాబిన్ శర్మ టీం కూడా పనిచేస్తుంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇప్పుడు పీకే క్లారిటీ ఇచ్చారు, తను ఎవరి కోసము పని చేయడం లేదని, ఆ వృత్తిని వదిలేశాను అని. ఎటువంటి చర్చ జరుగుతోంది ఈ క్లారిటీపై? సరే, డిసెంబర్ 23వ తేదీన నారా లోకేష్ తో కలిసి హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో వచ్చి చంద్రబాబుని పీకే కలిశారు. కలిసిన తర్వాత దాదాపు 2-3 గంటలు ఆయన ఉండవల్లో లోకేష్ తోనూ చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు. భేటీ అయిపోయిన తర్వాత సాయంత్రం దాదాపు 7 గంటల వరకు ఆయన ఉన్నారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పారు చాలా స్పష్టంగా, ఇది చాలా కట్టసి మీటింగే, మరోసారి కలవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. జనవరి 8వ తేదీన ఆయన మరోసారి కలుస్తారని కూడా పార్టీ వర్గాలు కానీ ఆయన వర్గాల నుంచి కానీ వచ్చిన సమాచారం. కానీ ఏమైందో తెలియదు. కానీ ప్రస్తుతం పీకే జనవరి నెలలో ఇప్పుడు అయితే చంద్రబాబుని కానీ లోకేష్ కానీ కలవలేదు. అనూహ్యంగా ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చంద్రబాబుకి నేను పని చేయట్లేదు, ఏ పార్టీకి నేను వ్యూహకర్తగా పని చేయట్లేదని ఒక స్పష్టత ఇచ్చారు. కేవలం ఒక కామన్ ఫ్రెండ్ గా ద్వారానే చంద్రబాబును కలిశానని చెబుతున్నారు. అయితే వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ని తీసుకోవాలని టీడీపీ భావించింది. మొదటి మీటింగ్ కూడా జరిగింది. రెండో మీటింగ్ జనవరి 8న జరుగుతుందని ఒక సమాచారం వచ్చింది. కానీ ప్రస్తుతం ఆ మీటింగ్ జరగలేదు. వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏ పార్టీకి పని చేయట్లేదు, తెలుగుదేశం పార్టీతో అసలు పని చేయట్లేదు, జస్ట్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారానే కలిశారని చెప్పడం వెనుక ఏం జరిగిందనే ఒక ఇది అనేది జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి కావాలని వాళ్ళు అడిగినప్పటికీ ప్రశాంత్ కిషోర్ పని చేయనని చెప్పారా లేదా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది రోహిత్. ఎందుకంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు, అందుకే మీటింగ్ జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కలిస్తే కనుక ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తో కలిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుపుకు సంబంధించి వ్యూహకర్తగా ఆ కోణంలోనే మీట్ అయ్యి ఉంటారనేది అప్పుడు జరిగిన చర్చ. కానీ ఇప్పుడు అనూహ్యంగా నేను చంద్రబాబుకి పని చేయట్లేదు, ఆ పార్టీకి పని చేయట్లేదని
చెప్పడంతో ఏం జరిగి ఉంటుంది, ఈ నెల రోజుల గ్యాప్ లో ఏం జరుగుతుందని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వద్దనుకున్నారా లేదా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ వద్దనుకుందా అనే దానిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన మరోసారి కలుస్తామని ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇది జస్ట్ మొదటి మీటింగు, కటసి మీటింగు, తర్వాత ఇంకో మీటింగ్ ఉంటుందని కూడా ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు అనూహ్యంగా తాను ఏ పార్టీతో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పని చేయట్లేదని క్లారిటీ ఇవ్వడం వెనుక ఏం జరుగుతుందని ఒక చర్చ నడుస్తుంది. ప్రశాంత్ కిషోరే వద్దనుకున్నారని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ వద్ద పనిచేసినటువంటి రాబిన్ శర్మ గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు. వ్యూహకర్తగా ఆయన పనిచేస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ వద్దే పనిచేసినటువంటి రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి వ్యూహకర్తగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి, వైసీపీకి పనిచేయట్లేదు, అసలు వ్యూహకర్తగానే పనిచేయనని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సిన అవసరం కనబడుతుంది. అంటే బీహార్ ఎన్నికల సమయంలో బీహారు ఆయన పాదయాత్ర చేసిన సందర్భంగా ఇకపైన ఈ వృత్తిని వదిలేస్తున్న అప్పుడే క్లారిటీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా డిసెంబర్ 23న చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం ఇప్పుడు అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయరని చెబుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ చాలా హోప్స్ అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పెట్టుకున్నారు. ఆ రోజు చంద్రబాబు కానీ ఎవరు ఆ ప్రశాంత్ కిషోర్ కి చంద్రబాబుకి కామన్ ఫ్రెండ్ ఎవరు, ఇద్దరిని కలపాలి అనుకున్నది ఎవరు, ప్రశాంత్ కిషోర్ ని చంద్రబాబు కోసం పని చేయమని అడిగిన కామన్ ఫ్రెండ్ ఎవరు అనే విషయంపై ఏమైనా క్లారిటీ ఉందా? అంటే డిసెంబర్ 23న హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన స్పెషల్ ఫ్లైట్ సీఎం రమేష్ సంబంధించిన స్పెషల్ ఫ్లైట్ అని కొన్ని సోషల్ మీడియాలో ఆ ఫ్లైట్ సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఆ కామన్ ఫ్రెండ్ సీఎం రమేష్ అయి ఉంటారనేది బయట జరుగుతున్న చర్చ. ఎందుకంటే సీఎం రమేష్ తెలుగుదేశం, బీజేపీలో ఉన్న తెలుగుదేశానికి అత్యంత సన్నిహితుడు, చంద్రబాబు నాయుడికి ఆయనకి సన్నిహితుడుగా ఉంటారు, ఆయన అనుచరుడుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం రమేష్ ద్వారానే ప్రశాంత్ కిషోర్ ఏమన్నా చంద్రబాబు కలిశారా, ఆ కామన్ ఫ్రెండ్ ప్రశాంత్ కిషోర్ చెప్పిన కామన్ ఫ్రెండ్ సీఎం రమేష్ అయి ఉంటారనేది ప్రధానంగా జరుగుతుంది చర్చ. దానికి ప్రధాన కారణం ఆయన ఫ్లైట్ ద్వారా, ఆయనకు సంబంధించిన ఫ్లైట్ ద్వారానే నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఆ రోజు డిసెంబర్ 23న హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం కూడా ఆ చర్చకు కారణమైందని చెప్పాలి. అయితే ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఆయన చక్రం తిప్పి ప్రశాంత్ కిషోర్ ని చంద్రబాబుతో కల్పించేలా చేశారనే దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులకైతే ప్రశాంత్ కిషోర్ కొంత షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వస్తున్నారని తెలియడంతో ఖచ్చితంగా గెలిచేస్తాము, 2019లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఈసారి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా దగ్గరుండి గెలిపిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు తాను పని చేయట్లేదు తెలుగుదేశం పార్టీకని ఆయన చెప్పడంతో కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత నిరాశ కనబడే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీలో కొంత ఊరట కల్పించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే 2019లో ప్రశాంత్ కిషోర్ ఏ విధమైన ఇంపాక్ట్ వైసీపీలో చూపించారు మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా అమ్మాయి అనుకునే పరిస్థితి అయితే ఉంటుంది రోహిత్. ఏదేమన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతీయ పార్టీకి తాను పనిచేయట్లేదని ఒక స్పష్టత మాత్రం ఇచ్చారు రోహిత్. రైట్ రాజేష్, టీడీపీకి ప్రశాంత్ కిషోర్ షాక్ ఇచ్చారు, ఆ పార్టీతో కలిసి పనిచేయడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పని చేయమని చంద్రబాబు అడిగారని, ఆ పనిని వదిలేశాను అని చెప్పాను అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఫోర్స్ చేయడం వల్లే చంద్రబాబును కలవడానికి వెళ్ళాను అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. టీడీపీకి పని చేయను అని ముందే చెప్పాను, చంద్రబాబును కలిసి ఆ విషయం చెప్పాలి అని కోరారు, అందుకే చంద్రబాబును కలవాల్సి వచ్చింది అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. నెల రోజుల క్రితం చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు, 3 గంటల పాటు ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి నెల రోజుల క్రిందట సమావేశమయ్యారు. అప్పుడు చంద్రబాబు విజయానికి పీకే వ్యూహాలు రచిస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపైన వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు. ఇప్పటికే పీకే టీంలో పనిచేసిన రాబిన్ శర్మ టీడీపీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అయితే రాబిన్ శర్మ టీంకు పీకే సలహాలు ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కామన్ ఫ్రెండ్ పోస్ట్ చేయడం వల్లే చంద్రబాబును కలిశాను, నేను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార పక్షానికి కానీ ప్రస్తుత ప్రతిపక్షానికి కానీ ఎవరికి కూడా ఏ విధమైన సలహాలు ఇవ్వడం లేదు అని పీకే ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.